మా తమ్ముడు నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. సినిమా స్టోరీ విషయానికి వస్తే వాగ్దానం చేసిన ఒక వ్యక్తి అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణానికి తోడుగా ఒక వ్యక్తి నిలుస్తాడు. ఇలా ఒక డైరెక్షన్ లో చెప్తే మరొక డైరెక్షన్ లో ఒక గోల్ పెట్టుకున్న ఒక వ్యక్తి తన గోల్ ని చేరుకోలేకపోతాడు. అలా గోల్ చేరుకోవడం కోసం తన కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడు అది చివరికి తన గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎలా హెల్ప్ అయింది అనేది రెండో డైరెక్షన్ లో చెప్పదు. విషయానికి వస్తే సినిమాలో ఒక దుర్ఘటన జరుగుతుంది. ఆ దుర్ఘటనకి న్యాయం చేయడం కోసం లయ ఒకరికి వాగ్దానం చేస్తుంది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం కొన్ని ముప్పు తిప్పలు పడాల్సి వస్తుంది. దానికి నితిన్ ఎలా సహాయం చేశాడు అనేది ఒక వేలో చూడొచ్చు. ఇక రెండో వేలో నితిన్ ఒక ఆర్చరీ ప్లేయర్ అయితే తను సెంటర్ పాయింట్ అంటే బుల్స్ ఐ అంటే ఆర్చరీ బోర్డ్ లోని సెంటర్ పాయింట్ ని కొట్టలేకపోతాడు. దానికి కారణం ఏంటంటే తన మైండ్ లో ఒక గ్యాప్ ఉండిపోతుంది. ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేశాడు అనేది చూడొచ్చు. ఇక సినిమా అయితే చూస్తున్నంత సేపు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ అయితే ఎక్కడా కూడా అనిపించదు. ఈ సినిమాలో ఇంకా సప్తమి గౌడ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది ఒకటి బాగుంటుంది. అలాగే గుత్తి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ రెండైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించాయి తప్ప వాటికి పెద్ద ప్రిఫరెన్స్ కూడా ఎక్కడ అనిపించలేదు. అంటే తర్వాత కూడా ఎలాంటి థ్రిల్లింగ్ పాయింట్స్ అయితే ఎక్కడ పెట్టలేదు. సినిమాలో మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విలన్ క్యారెక్టర్ అయితే అద్భుతంగా డిజైన్ చేశాడు. ఒక సౌండ్ ప్రాబ్లం ఉన్న పర్సన్ గా విలన్ ని బాగా డైరెక్షన్ చేశాడు. విలన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇక సినిమా డైరెక్షన్ విషయానికి వస్తే సినిమా స్టోరీ లైన్ బాగున్నప్పటికీ వేణు శ్రీరామ్ కథను బాగా ఆసక్తికరంగా అలాగే ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయాడు. సినిమా చూస్తున్నంతసేపు ఏదో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇక సినిమా మొత్తం కూడా చూస్తున్నామన్న ఫీలింగ్ తప్ప నెక్స్ట్ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్నంత ఇంట్రెస్టింగ్ అయితే ఎక్కడ కనిపించలేదు. కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ వాడిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. ఇక సినిమా మొత్తం కూడా పేలవంగా నడిచింది. అలాగే ఇంటర్వెల్ సీన్ బాగుంది అని కొన్ని రివ్యూస్ లో రాశారు. ఇంటర్వెల్ సీన్ కూడా అంతేం లేదు. అసలు సినిమా మొత్తం కూడా ఎక్కడ పసలేదు. ఇక క్లైమాక్స్ కూడా ఏదో అలా ముగించేశారు. ఇక ఫైట్ సీన్స్ ఉన్నాయి. అసలు ఫైట్స్ పెట్టాడు కానీ ఎందుకు పెట్టాడు అన్నట్టుగా ఉంది. ఏ ఫైట్ కూడా ఏదో పెట్టామా అయిపోయింది అన్నాడు తప్ప ఇంట్రెస్టింగ్ గా ఫైట్ లో ఒక ఎలివేషన్ సీన్స్ కానీ ఏమీ లేవు. ఏదో సీరియల్ చూసినట్టు ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఒక మెగా డైలీ సీరియల్ చూసినట్టు ఫీలింగ్ అయితే ఒక 4 రోజులు చూడని సీరియల్ ని ఒకే రోజు చూస్తే ఎలా ఉందో అలాంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇక హీరోయిన్ కి అయితే అంత ఇంపార్టెన్స్ అయితే లేదు. అలాగే చివరిగా చంపేశారు కూడా. ఇక దీనికి సీక్వెల్ అని కూడా అనౌన్స్ చేయడం అనేది డైరెక్టర్ కి దండం పెట్టొచ్చు. ఇక ఈ వీకెండ్ ఈ సినిమాకి వెళ్ళి మీ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. సినిమా అయితే అస్సలు బాగలేదు. నితిన్కి మరొక డిజాస్టర్ అని చెప్పొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.